హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్టీ. గాయ్స్, తమ్లైన్ చూడంగానే ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది కదా. పర్టికులర్గా ఈ వీడియోలో మనము 2 ఇష్యూస్ గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1, గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ తర్వాత టీఆర్పీ పెరిగిందా తగ్గిందా? నెంబర్ 2, రిషి సార్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గ్యామ్ సీరియల్ని ఎండ్ చేస్తున్నారా? ఈ విషయాన్ని తెలుసుకునే ముందర ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఫర్ మోర్ మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ ఆల్సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డూ ఫాలో సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ ఎస్టీ యూట్యూబ్. సో గాయస్, రిషి సార్ ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకైతే నేను ఒక టార్గెట్ అయితే సెట్ చేస్తున్నాను. ఈ వీడియోకి పర్టికులర్గా నేను 50 లైక్స్ అనేది టార్గెట్ పెడుతున్నాను. సో యాజ్ ఎర్లీ పాసిబుల్ మీరు ఈ టార్గెట్ని రీచ్ అవుతున్నారని కోరుకుంటున్నాను. సో గాయస్, ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వచ్చేస్తున్నాను. గుప్పెడంత మనసు సీరియల్లో టీఆర్పీ రేట్ పెరిగిందంటే పెరిగింది, కానీ టీఆర్పీ రేటింగ్లో ఫస్ట్ ప్లేస్ అయితే ఇంకా రాలేదు. సో అది రావడానికి ఇంకా టైం టేకింగ్ అయితే పడుతుంది. నెంబర్ 2, రిషి సారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా అంటే వెళ్తారని అనుకోవచ్చండి. గ్యామ్ సీరియల్లో మీరు గమనించినట్లయితే ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ దాంట్లో ప్రజెంట్ రంగా క్యారెక్టర్ నుంచి రిషి ఒరిజినల్ క్యారెక్టర్ అయితే వచ్చేసారు. అట్ ద సేమ్ టైము దీన్ని శుభం కార్డు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే తను నెక్స్ట్ మూవీ కూడా సెకండ్ మూవీకి కూడా సైన్ చేస్తున్నారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని ఎండ్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారని సమాచారం.